ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. The thief comes only to steal and kill and destroy. I have come that they may have life and have it to the full. Gospel of John chapter 10 verse 10. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యేసయ్య జీవం ఇచ్చే దేవుడు, మన యేసయ్య సమృద్ధినిచ్చే దేవుడు. ఆయన మన జీవితాలను మార్చే దేవుడు, ఆనందం ఇచ్చే దేవుడు, సంతోషమును మన హృదయములలో నింపే దేవుడు. ఈ రోజున నీ జీవితంలో సంతోషం కోల్పోయావా? ఆరోగ్యం కోల్పోయావా? సమాధానం కోల్పోయావా? యథార్థతను కోల్పోయి జీవిస్తున్నావా? నీతిని పోగొట్టుకొని పాపంలో జీవిస్తున్నావా? అయితే నువ్వు తెలుసుకోవాలి, నీ జీవితంలోకి అపవాది అనే దొంగ దూరాడు. వాడు నీ దగ్గరున్నవన్నీ దొంగిలిస్తున్నాడు. నిన్ను ఈ లోకం వైపు ఆకర్షించి నీకున్న సమస్తాన్ని దోచుకొని నిన్ను బానిసగా చేసి చివరకు ఇంకెందుకు నాకు ఈ జీవితం అని నిన్ను డిప్రెషన్లోనికి తీసుకొని వెళ్తాడు. ఈ రోజున బహుశా నీవు ఇటువంటి స్థితిని అనుభవిస్తున్నావేమో. ఆనందం అనేదే లేక, సంతోషం అనేదే లేక, ఎవరి ఆదరణ లేక, అందరూ త్రోసివేసిన వ్యక్తి వలె నువ్వు ఉన్నావేమో. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావేమో, ఉద్యోగం లేక బాధపడుతున్నావేమో, నీ వ్యాపారంలో నష్టం వచ్చి దుఃఖిస్తున్నావేమో. అయితే అపవాది నిన్ను ఇబ్బందులకు గురి చేయడానికి నీ జీవితంలోనికి ఎంటర్ అయ్యాడు. దానికి కారణం ఎవరండి అంటే నీవే. అవునండి, మీరు విన్నది నిజమే. దానికి కారణం మనమే. మన వలనే, మన స్వయంకృత అపరాధం వలనే దొంగైనా అపవాదైనా మన లైఫ్లోకి వస్తాడు. వాక్యం సెలవిస్తుంది, అపవాదికి చోటు ఇయ్యకుడి అని. అయినా సరే అపవాదికి మనము పెద్ద కుర్చీ వేసి మరీ స్వాగతిస్తాం. ఎలాగండి అంటే వాక్యం సెలవిస్తుంది, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవన్నీ కూడా దేవుని నుండి పుట్టినవి కావు, అపవాది వలన వచ్చినవి అని. రోజున ఎవరైతే లోకానికి ఆకర్షింపబడతారో, ఎవరైతే పాపానికి ఆకర్షింపబడతారో, ఎవరైతే చెడు చేసైనా, మోసం చేసైనా, పాపం చేసైనా, డబ్బు సంపాదించాలి, జల్సాలు చేయాలి అని ఆశపడతారో అటువంటి వారందరికీ అపవాదికి ద్వారాన్ని తెరిచిపెట్టిన వారే. వారే అపవాదిని రావయ్యా రా అని ఆహ్వానిస్తున్న వారే. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తికి దయ్యం పట్టి ఊరి అవతల ఉంటాడు. సమాధుల మధ్య జీవనం కొనసాగిస్తున్నాడు. ఎవరితో అతనికి సంబంధం లేదు. కుటుంబంతో ఆనందించే భాగ్యం లేదు. మంచిగా ఆనందంగా తిని జీవించే అవకాశం లేదు. బట్టలన్నీ చింపేసుకుంటూ ఉండేవాడు. శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉండేవాడు. సంఖ్యలను తుత్తునీలుగా చేస్తాడు. కేకలు వేసుకుంటూ తిరుగుతున్నాడు. ఎందుకు అంటే అపవాది వానిలో ఉన్నాడు. అన్నిటినీ దోచేసుకున్నాడు. వాని ఆధీనంలోనికి ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కలవరం ఉందంటే, భయం ఉందంటే, బలహీనతలు వస్తున్నాయంటే, సమస్యలు వస్తున్నాయంటే, ఏ విషయంలో మంచిని చూడక నష్టాలనే చూస్తున్నావంటే ఒక్కసారి ఆలోచించు, అపవాది నీ దగ్గరకు వచ్చాడు అని. అన్నీ నష్టపోకముందే, కోల్పోకముందే యేసయ్యను ఆశ్రయించు. ఆ సమాధుల మధ్య తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తి కోసం యేసయ్య వచ్చాడండి. వాక్యం సెలవిస్తుంది కదా, నేను జీవం ఇవ్వడానికి వచ్చాను అని, సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాను అని. యేసయ్య వచ్చి ఒక పిచ్చివానిగా, అన్నీ కోల్పోయిన వ్యక్తిలా, కనీసం వంటి మీద బట్టలు లేనివానిగా ఉన్న అతన్ని ఒక పర్ఫెక్ట్ పర్సన్ గా మార్చేశాడు. మంచి వస్త్రాలు ధరించుకొని స్వస్థ చిత్తుడై ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలోనికి యేసయ్యను ఆహ్వానిస్తే నీవు పోగొట్టుకున్నవి అన్నీ పొందుకుంటావు. ఆయన నీ జీవితాన్ని పాడు చేయడానికి రాలేదమ్మా, నీ జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు. అనేక మంది ఈ రోజున లోకంలో యేసయ్యను గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. యేసయ్యని నమ్మితే చెడిపోతారు, బైబిల్ గ్రంథం మంచిది కాదని వారికి నోటికొచ్చింది మాట్లాడుతుంటారు. కానీ ఆయన జీవితాలను పడగొట్టేవాడు కాదు, నిలవబెట్టేవాడు. చీకటిని తీసివేసి వెలుగును నింపేవాడు. ఈ రోజున నీవు అపవాది వలన, ఈ లోక సంబంధమైన ఆలోచన వలన, బలహీనతల వలన,
సమస్తము కోల్పోయావేమో, సంతోషము సమాధానము లేదేమో, నీ యొక్క కుటుంబ స్థితి బాగోలేదేమో, ఆరోగ్యం కోల్పోయావేమో, ఇప్పటికైనా మించిపోయింది ఏది లేదు. యేసయ్య దగ్గరికి రా. ఆయనే నిన్ను వెతుక్కుంటూ వస్తుంటే ఆయన్ని ఆహ్వానించు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ జీవితాన్ని మారుస్తాడు అని గ్రహించి యేసయ్యతో ముందుకు సాగు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రములయ్యా. ఉన్నవాడవు, అనువాడవు, గొప్ప తండ్రివి నాయన, మీకు స్తోత్రములు అయ్యా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడని, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని అయా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచిన దేవుడు ప్రభా, ఈ రోజున మా జీవితంలో మేము కోల్పోయినటువంటి సంతోషము, ఆరోగ్యము, సమాధానము, యథార్థత, నీతిని తండ్రి మేము పోగొట్టుకొని ఈ రోజున పాపంలో జీవిస్తున్నట్లయితే మరలా మా జీవితాన్ని బాగు చేస్తారని అయా, మా యొక్క జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకొని వెలుగుతో నింపుతారని, చీకటిని మా నుంచి తొలగిస్తారని, ఆ దుఃఖమును మా నుంచి తొలగిస్తారని, సంతోషమును మాకు అనుగ్రహిస్తారని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో, కృంగిపోయిన స్థితిలో, డిప్రెషన్లోకి వెళ్ళినటువంటి స్థితిలో, నిరాశలో, నిస్పృహలో ఈ రోజున జీవిస్తున్నారో వారితో మీరు మాట్లాడండి తండ్రి. వారిని మీరు బలపరచండి అయ్యా. వారికి ఉన్న బలహీనతను కొట్టివేయండి అయ్యా. వారికి ఉన్న అనారోగ్య సమస్యల నుండి వారికి విడుదల దయచేయండి ప్రభా. ఏ అనారోగ్యం అయితే వారిని బాధిస్తుందో, వేధిస్తుందో, యేసు నామములో వారికి కలిగిన అనారోగ్యమును కొట్టివేసి సంపూర్ణ ఆరోగ్యంతో మీ యొక్క శక్తి చేత, మీ బలము చేత నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాలన్నిటి నుండి విడుదల దయచేయండి తండ్రి. అయా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అక్కతమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, భూ తగాదాల సమస్యలు, వీటన్నిటి నుండి విడుదల దయచేయండి. శాంతి, సమాధానము, సఖ్యత, ప్రేమ కలిగినటువంటి కుటుంబముగా ఆ యొక్క కుటుంబాన్ని మీరు నిలవబెట్టుకోండి ప్రభా. ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి. మంచి ఉద్యోగము బిడ్డలకు మీరు దయచేయండి అయ్యా. మరి ఎన్నో నెలలుగా పనిచేస్తున్నప్పటికీ మరి శాలరీలు రాక బాధపడుతున్న బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం అయ్యా. వారికి శాలరీ వచ్చినట్లుగా సహాయం చేయండి అయ్యా. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు ప్రభా మీ యొక్క జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారందరినీ కూడా తండ్రి మీ యొక్క కృపా క్షేమముల చేత నింపండి నా ప్రభా. ఏ అపాయముని యొద్దకు రాదు, ఏ తెగులుని గుడారము సమీపించిన వాగ్దానం వారి జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభా. వారు వెళ్లే మార్గమునంతటిని సరళము చేయండి. సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి సంతానాన్ని అనుగ్రహించండి. నీ సంతతి వారు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించుతున్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి. అదేవిధంగా మూసుకుపోయిన గర్భాన్ని మీరు తెరవమని బ్రతిమిలాడుకుంటున్నాం. వివాహాల విషయంలో మీ చిత్తమును బట్టి మొరపెడుతున్న బిడ్డలకు ప్రభా అయా మీ యొక్క కనికరము చూపించండి. మీ యొక్క చిత్త ప్రకారంగా వారి యొక్క వివాహము జరుగునట్లుగా సహాయము చేయండి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు దైవజనులుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని మీరు అభిషేకించండి. వారిని మీ ఆత్మ చేత నింపండి. అనేకులకు మీ రక్షణ సువార్తను ప్రకటించే వారిగా అయా మీ ఆత్మ చేత మరి తండ్రి సంఘములో క్షేమాన్ని తండ్రి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. సువార్థికులను బలపరచండి అయ్యా. మిషనరీస్ ని దీవించండి నా ప్రభ. ఇంకా ప్రభ, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. రాజకీయ నాయకులు కావాల్సినటువంటి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రభ. వారి యొక్క ఆయా మార్గాలన్నింటినీ సరళము చేయండి ప్రభ. దేశాన్ని అభివృద్ధి పరిచే విధంగా వారి యొక్క ఆలోచనలు ఉండడానికి సహాయం చేయండి ప్రభ. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో, దిక్కులేని వారిగా ఉన్నారో ప్రభ, మీరే వారికి దిక్కై ఉండండి ప్రభ. అనాథలను ఆదరించే దేవుడవు అయా, వృద్ధులను బలపరిచే దేవుడవు ప్రభ. అయ్యా మీ వైపు చూస్తున్న బిడ్డలను ఎంత మాత్రమును సిగ్గుపరచనన్నారు ప్రభ. మీరే ప్రతి బిడ్డకు సహాయం చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. విధవరాల పక్షాన న్యాయమును తీర్చండి అయ్యా. అదే విధంగా నా ప్రభ, ఎందరైతే బిడ్డలు సొంత గృహము లేక బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. సొంత గృహాన్ని వారికి దయచేయండి. మరి తండ్రి, వ్యవసాయం చేసుకున్న వారిని దీవించండి. అదేవిధంగా బిజినెస్ చేస్తూ మరి నష్టపోయిన స్థితిలో బిడ్డలు ఉంటుండగా ప్రభా అయ్యా, వారి నష్టాలన్నిటినీ తండ్రి ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి వారిని నడిపించి బలపరిచి స్థిరపరచమని, ముఖ్యంగా రక్షణలో మీ యొక్క రక్షణ, మారు మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటూ యేసు క్రీస్తు వారి బలమైన నామంలో
ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు మెండైన దీవెనలతో, ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా విస్తరింపచేయునుగాక.